అందరికీ నమస్తే. ఎప్పుడో ఒకప్పుడు టీచర్గా మారాలి అనుకున్న ఈ చిన్న కళ ఇప్పుడు నా చేతుల్లో పెట్టుకుంటే జారిపోతూ ఉన్నట్టుంది. ఫలితం వచ్చిన ప్రతిసారి, ర్యాంకులు చూసిన ప్రతిసారి అందరి ముఖాల్లో ఆనందం కనిపించి నా ముఖంపై మాత్రం ఒక విచిత్రమైన నిశ్శబ్దం పడిపోతుంది. అప్పుడు నేను నన్నే అడుగుతాను, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? నేను అంత అన్లక్కీనా? ఎంత చదివినా, ఎన్ని రాత్రులు నిద్రపోక కూర్చున్నా ఫలితాలు మాత్రం నా పక్కనే దాటి వెళ్ళిపోయినంత పని. పేపర్ మీద ఉన్న ప్రతి ప్రశ్న కూడా నా హృదయానికి తెలిసినట్టే ఉండేది, కానీ మార్కులు మాత్రం నాకు తెలియనట్టే వచ్చేవి. అంతకంటే బాధ ఏమిటంటే పక్కవాళ్ళు నీ వల్ల అవ్వట్లేదు, నీకు అదృష్టమే లేదు అని చెప్పే మాటలు. నిజం చెప్పాలంటే ఆ మాటల వలన కలిగేటటువంటి నొప్పి ఈ ఫెయిల్యూర్ కన్నా ఎక్కువగా ఉంటుంది. కానీ ఒకరోజు నాకు అర్థమైంది, నేను అన్లక్కీ కాదు, నేను కేవలం ఇంకా పూర్తిగా గెలుపు కోసం సిద్ధమవుతున్నటువంటి వ్యక్తి అని. నా కళల ముందు ఉన్న ఈ చిన్న తడబాట్లు నిజానికి నా బలాన్ని కొలిచే పరీక్షలు మాత్రమే. ప్రపంచం నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, కానీ నేను నన్ను నమ్మకపోతే మాత్రం ఫినిష్ అయిపోతాను. నన్ను అన్లక్కీ అనే వాళ్ళకు నేను ఒకే ఒక సమాధానం చెప్పాలి, దురదృష్టం కాదు, ఇది నా ప్రయాణం. ప్రతి వాటమి నాకు కొత్త పాఠం నేర్పుతోంది. రేపు నేను సెలెక్ట్ అయితే అదే వాటములు నాకు గర్వంగా నిలుస్తాయి. రోజు రిజల్ట్లో నా పేరు కనిపించిన క్షణం, ఈ రోజున నేను ఏడ్చిన ప్రతి కన్నీరు కూడా విలువైనదిగా మారుతుంది. అప్పుడు నేను ప్రపంచానికి చెప్పేది ఒకటే ఒక్క మాట, అన్లక్కీ కాదు, అన్స్టాపబుల్ అని. ధన్యవాదాలు.